హే గైస్, ఈ వీడియోలో నేను రీసెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనమాట. సో నేను ఎందుకు వెళ్ళాను, సో ఏం జరిగింది అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ బేసిక్గా ఈ వీడియో ఏంటంటే, ఎవరైతే ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదో, అసలు ఎలా ఉంటుంది ఏంటని తెలియదు, సో అదంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తే ఒకసారి ఈ వీడియో చూసి తర్వాత వెళ్ళండి. సో మీకు కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. సో నేను ఎందుకు వెళ్ళాను ఏంటనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా ఇంట్లో ఒక రాబరీ జరిగింది గైస్. సో మేము ఇంట్లో లేనప్పుడు, సో ఒక మనిషి అంటే నార్మల్గా మేము ఇంట్లో ఉంటాం అనమాట. మాది కొంచెం పేరున్న ఫ్యామిలీ అనమాట. సో అయితే ఏమైందంటే, ఒక వ్యక్తికి డబ్బులు వచ్చినాయి. అంటే ఆయన కష్టపడి తెచ్చుకున్న డబ్బులే అవి. సో అదేంటంటే వాళ్ళది చిన్న పూర్ గుడ్స్ అనమాట. సో పూర్ గుడ్స్ అయితే సో అక్కడ కంఫర్టబుల్ కాదని ఉంచడం, ఆల్రెడీ దొంగతనాలు జరుగుతున్నాయని భయపడి, సో ఆయన మా ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకంతో సో మా ఇంట్లో దాచుకోవడం జరిగిందనమాట. జస్ట్ సేఫ్గా పెట్టుకున్నారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మేము అది తాళం వేసి ఊరు వెళ్ళామన్నమాట. సో ఊరు వెళ్ళినప్పుడు వచ్చి చూసాము, అంతా బాగానే ఉంది. సో ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ కూడా తలుపులు బ్రేక్ చేసినట్టు కానీ లేదంటే తాళాలు బద్దలు కొట్టినట్టు కానీ లేదు. సో లోపల డబ్బు అయితే మిస్ అయింది. సో ఇక్కడ ఏమైందంటే, ఎవిడెన్స్ అనేది లేదు మన దగ్గర, ఫస్ట్ పాయింట్. అండ్ అలానే సో దొంగ కూడా చాలా తెలివిగా ఏం చేశాడంటే, కీతో ఆపరేట్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయి మళ్ళీ కీ వేసేసాడు అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలా కష్టమైపోతుంది పోలీసులకి. అండ్ అలాగే ఎవిడెన్స్ లేదు. సో ఈ సిచ్యువేషన్స్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వేస్ట్ అనమాట. సో నేను ఫస్ట్ మిస్టేక్ అదే చేశాను. సో నాకు కోపం వచ్చింది. సో ఎందుకంటే మాది మన మనీ కాదు, వేరే వాళ్ళ మనీ. సో అందుకే నాకు కోపం వచ్చి, సో మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని నేను అండ్ మా మదర్ ఇద్దరు కలిసి కంప్లైంట్ పెట్టాం అనమాట. ఎమర్జెన్సీ నెంబర్కి డైల్ చేస్తే సో వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, వెళ్ళారు. సో వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే సింపుల్గా, సో ఇక్కడ ఎక్కడ కూడా తలుపులు క్రాక్ చేసినట్టు కానీ ఎరగొట్టినట్టు కానీ లేదు. సో ఇది రాబరీ కాకపోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మీ తెలిసిన వాళ్ళే, మీ చుట్టాలు, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళే ఎవరికొకరు తీసుంటారు. సో ఎందుకంటే ఒక రియల్ దొంగ కనుక వస్తే కనుక సో తాళాలన్నీ బద్దలు కొట్టేస్తాడు, లోపల వస్తువులన్నీ పడగొట్టేస్తాడు. ఎందుకంటే వాడికి మనీ ఎక్కడ పెట్టామని ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇక్కడ మీరు ఏది జరగలేదు, ఓన్లీ తాళాలు వేసినట్టే ఉన్నాయి. అసలు రియల్గా చెప్పాలంటే మాకు కూడా డౌట్ రాలేదన్నమాట, అసలు ఇక్కడ రాబరీ నిజంగా జరిగిందా అని ఉంది. సో డబ్బులు అయితే మిస్ అయ్యాయి. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా జరిగిందనమాట. ఇక్కడ ఏమైందంటే, పోలీసులు ఒకటే మాట చెప్పారు, మీ చుట్టుపక్కల వాళ్ళే ఎవరికొకరు తీసుంటారు, సో ఎంక్వైరీ చేయండి, ఎవరైనా ఏదైనా అనుమానం ఉందా అని చెప్పారు. సో మేమైతే అనుమానం లేదనమాట. బేసిక్గా ఒక టౌన్లో మనం ఒక అనుమానం చెప్తే అది డిఫరెంట్ థింగ్, విలేజ్లో మనం అనుమానం చెప్తే అది ఒక డిఫరెంట్ థింగ్ అనమాట. సో టౌన్లో ఎవరు అంత పట్టించుకోరు కాబట్టి, పెద్దగా పరిచయాలు ఉండవు కాబట్టి ఈజీగా మనం అనుమానం చెప్పేయచ్చు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఏం మన గోడ మీదకి రారు. కానీ విలేజ్లో ఏంటంటే, మీరు ఎవరి మీదైనా అనుమానం చెప్తే, లైక్ సస్పెక్ట్, నాకు వీళ్ళ మీద అనుమానం ఉందని చెప్తే సో వాళ్ళు గొడవకు వస్తారు. సో టౌన్ లాగా ఇక్కడ వర్కౌట్ కాదు. సో అందుకనే మేము చెప్పలేదు. అప్పుడు చెప్పకుండా మేమేం చేసామంటే, మాకు అనుమానం లేదు, సో మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి, చూద్దాం అని చెప్పాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఇంట్లో దొంగతనం జరిగింది అని మీకు అనిపిస్తే మీరు ఫస్ట్ ఎవిడెన్సెస్ చూడండి. సో ఎవిడెన్స్ ఏమీ లేదు అనుకుంటే మటుకు నా సజెషన్ ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. ఎందుకంటే నా లైఫ్లో, నా జీవితంలోనే ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సో అక్కడ ఇంట్రాగేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ డిఫరెంట్గా కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా రాంగ్గా జరుగుతుంది. సో మన సిస్టమే అంత కరప్టెడ్గా ఉంది, అంత గొప్పగా లేదు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. పోలీస్ స్టేషన్ అంటే ఎవరు కూడా సరిగ్గా వర్క్ చేయరు. అండ్ అలానే ఎప్పుడు కూడా క్రిమినల్స్, టెంపర్ సినిమాలో చెప్పినట్టు క్రిమినల్స్ని వాళ్ళు పట్టుకోలేరు అనమాట. ఎవరైతే నిర్దోషులు ఉన్నారో సో వాళ్ళకి ఎక్కువగా శిక్షలు పడుతుంటాయి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు. ఏంటంటే, మీకు ఎవిడెన్స్ ఉంటేనే కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే కంప్లైంట్ ఇవ్వద్దు. సైలెంట్గా మీరు, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ ఇంట్లో కానీ రాబరీ జరిగితే, ఇలా జరిగితే సో సీసీ కెమెరా పెట్టేసి సో మీరు వెళ్ళిపోండి. మళ్ళీ తాళం వేసి ఖచ్చితంగా వాడు మళ్ళీ వస్తాడు. సో ఖచ్చితంగా ఈసారి సీసీ కెమెరాలో దొరికేస్తాడు. సో అలా కాకుండా ఈజీగా అయిపోద్ది అనమాట మీకు. సో ఇది నా సజెషన్ అనమాట. ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే అది పట్టుకుని మాత్రమే పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అనేది ఫైల్ చేయండి. ఎందుకంటే లేదంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేదంటే సైలెంట్గా ఉండండి, వేరే దారిలో వెళ్ళి ఎంక్వైరీయో ఏదో ఒకటి చేసుకోండి మీకు ఏమైనా తెలిస్తే కనుక. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయకండి. ఎందుకంటే మన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన పరువు పోతుంది. అండ్ అలానే అది వేరే వాళ్ళ డబ్బు కాబట్టి చాలామంది ఏమని అనుమానిస్తారంటే, వీళ్ళే తీసేశారు, సో ఇదంతా ఓన్లీ నాటకాలు ఆడుతున్నారు, వీళ్ళే తీసేశారు అని అందరూ అనుకుంటారు. కానీ నిజమేంటో నాకు తెలుసు అందరూ. సో ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి ఎవిడెన్స్ లేదు కాబట్టి సో పోలీసులు అందరూ మిమ్మల్ని అనుమానిస్తారనమాట. సో ఇది విన్నట్టే నాకు సిల్లీగా అండ్ చాలా కామెడీగా అనిపించింది. బట్ ఎనీవే, వాళ్ళకి ఏం తెలియదు, సో మనకి ఏం తెలియదు, వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు భయపడకండి.
సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము భయపడిపోయి, అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మా మదర్ కొంచెం సెన్సిటివ్ అండ్ ఎప్పుడు తెలియదు మాకు ఇలా ఉంటుందని, పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ ఇలా జరుగుతుందని మనకు తెలియదు. సో మనం ఏమనుకుంటామంటే మన ఇంట్లో రాబరీ జరిగింది, సో అది కూడా వేరే వాళ్ళ మనీ కాబట్టి సో మనం కంప్లైంట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు మనమే బ్లేమ్ అవుతాం. ఇప్పుడు బేసిక్గా మా ఫ్యామిలీ పేరున్న ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బులు మేమే తెచ్చివ్వాలి. సో దొంగని పట్టుకున్నా పట్టుకోపోయినా మేమే తెచ్చివ్వాలి, అందులో డౌటే లేదు. సో అందుకనేసి నేను తొందరపడి మనకేదో న్యాయం జరుగుతుందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. సో అక్కడ కంప్లీట్లీ రివర్స్ జరిగింది, నన్ను ఫ్రేమ్ చేశారు. సో అయినా నేను ధైర్యంగా ఉన్నాను. సో మా మదర్ భయపడిపోయి, అంటే నన్ను ఏమైనా కొడతారేమో అనేసి సో చాలా వాళ్ళు భయపడిపోయి వెనక్కి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను, ఏంటంటే మీరు తప్పు చేయనప్పుడు, అసలు మీరు కంప్లైంట్ పెట్టినా పెట్టకపోయినా మీరు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడద్దు, వాళ్ళు పోలీస్ అయినా సరే. సో ఫస్ట్ థింగ్, పోలీస్ అనేవాడు ఏంటంటే ఒక పబ్లిక్ సర్వెంట్ ఆయన. సో పబ్లిక్ సర్వెంట్, సో పబ్లిక్కి మాత్రమే సేవ చేయాలి వాళ్ళు, అంతేగాని మన మీద అటాక్ చేయడానికి కానీ మన మీద ఎలిగేషన్స్ వేయడానికి వాళ్ళు సరిపోదు. సో ఏంటంటే జనరల్గా పీపుల్కి అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళు భయపడతారు. సో వాళ్ళు భయపడితే మీరు భయపడకూడదు. సో మీరు రూల్స్ మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు. సో ఇదే అనమాట. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అనమాట. అండ్ గమనిస్తే మీకు క్లియర్గా కూర్చుని ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ కూర్చొని ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. సో మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, మనం ఎవరెవరికి చనువిస్తున్నాం, సో ఏంటనేది మీరు కూర్చుంటే మీకు క్లియర్గా ఒక ఐడియాలజీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా అసహ్యంగా మాట్లాడతారు. సో పోలీస్ స్టేషన్ అంటే అలాగే ఉంటుంది, చాలా అసహ్యంగా మాట్లాడతారు. ఐ మీన్ నన్ను ఏమన్నారంటే, నువ్వు బెట్టింగ్ ఆడతావా, లేదంటే ఏదైనా డ్రీమ్ 11 ఎటువంటి ఆడతావా, సో నీకు ఎవరైనా లవర్స్ కానీ ఏమైనా ఉన్నాయా, సో ఇటువంటి మాటలు మాట్లాడతారు. సో ఇవన్నీ మనం తట్టుకోలేం. మనం ఏంటంటే మనకు ఒక పరువు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో మనం ఒక డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ అంటే వాడికి తెలియదు. సో అందుకని వాడు ఏదైనా చేస్తాడు. సో పోలీసులు అనేవారు చాలా వర్స్ట్గా ఉన్నారు, నా కేసు అయితే చాలా వర్స్ట్గా ఉన్నారు. ఎందుకంటే లంచాలు లేదే మీకు పని అవ్వదు. ఒకవేళ న్యాయం మీ వైపు ఉన్నా సరే పోలీస్ అనేవాడు సరిగ్గా పనిచేయడు లంచం పెట్టకపోతే. మా కేసులో ఏమీ చెయ్యకపోగా, సో ఎవరైతే పాపం మనీ పోగొట్టుకున్నారో ఆయనకి మేమంటే రెస్పెక్ట్ కాబట్టి ఆయన మమ్మల్ని ఏం అనలేదు. సో ఆయన అనకపోయినా సరే మేము ఖచ్చితంగా డబ్బులు ఆయనకి వెనక్కి ఇచ్చేస్తాం, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఆయన దగ్గర అన్యాయంగా 1500 రూపీస్ నేను చెప్తున్నాను లంచం, ఓకేనా, లంచం తీసుకున్నారనమాట. 1500 లంచం తీసుకున్నారు, వెళ్ళిపోయారు. సో వాళ్ళు కేసు ఏం చేయకపోగా, మా సాల్వ్ చేయకపోగా సో లంచం అయితే తీసుకున్నారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి గైస్, పోలీసులతో వ్యవహారం ఎలా ఉంటుందంటే, మీరు లంచం పెట్టండి, లంచం పెడితేనే పని అవుతుంది. ఒకవేళ మీ సైకిల్ కానీ బైక్ కానీ ఏదైనా పోయిందనుకోండి, సో ఎవిడెన్స్లు వాళ్ళకి దొరికినా సరే మీరు లంచం ఇస్తేనే వాళ్ళు మీకు ఇస్తారు. సో ఇంత దారుణంగా తయారనమాట. అండ్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వీడియో మేబీ చంద్రబాబు నాయుడు గారు చూసినా, ప్రజెంట్ సీఎం లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసినా నేను ఖచ్చితంగా చెప్తాను, డైరెక్ట్గా నేను ఆయన ముందు మాట్లాడతాను అనమాట. మనకు అంత రీచ్ లేదు, బట్ చెప్తాను అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. సో వితౌట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ నేను ఏం చేస్తానంటే, మీకు నేను తప్పు చేయలేదు, సో ఎవరిని బ్లేమ్ చేయడానికి ఇక్కడ లేదు. సో ఓకేనా, మీరు డ్యూటీ సరిగ్గా చేయకపోగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది కంప్లీట్లీ రాంగ్. వ్యవస్థ అనేది, పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల కోసం వర్క్ చేయాలి. పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు, అంటే ఒక అడుక్కునే వాడికి కూడా సర్వెంట్ ఆయన. సో అది మానేసి వాళ్ళు మన మీద పెత్తనం చెలాయించడానికి వాళ్ళకి రూల్స్ రైట్స్ ఏమీ లేవు. ఓకే, మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళు మూసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఓకేనా, ఇది అనమాట. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరికి భయపడాల్సిన పని లేదు. సిఐ అయినా, ఎస్ఐ అయినా, డిఎస్పీ అయినా ఎవరికి భయపడదు. సో ధైర్యంగా నిల్చోండి. నేను చెప్పేది ఒకటి, మీరు తప్పు చేస్తే మీరు తలదించుకోండి, వాళ్ళు ఏమైనా చేసుకోవాలని చెప్పండి. మీరు తప్పు చేయకుండా ఎవరైనా అంటే మీరు పడద్దు, తల పైకి పెట్టుకోండి, కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పండి, ఎవరికి భయపడద్దు అనమాట. ఇదే నా సజెషన్ అనమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే షేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నేనేదో షార్ట్ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంత పెద్ద వీడియో అయిపోతుందని నేను కూడా ఊహించలేదు. సో నా పేషెన్స్ని భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.